హాయ్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ జాక్సన్ పల్వేల. జాన్సన్ డెంటల్ ఎక్స్టసీ దంత వైద్యశాల నుంచి మాట్లాడుతున్నాను. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మీకు డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. చాలామంది పొద్దున్న లెగ్గానే బ్రష్ చేస్తూ ఉంటారు. అది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. సో బ్రష్ ఎందుకు చేయాలి అని ఎవరికన్నా తెలుసా? అంటే చేయకపోతే ఏమవుతుంది, ఎందుకు చేయాలి అనేది ఆ డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు, బ్రష్ ఎందుకు చేయాలి పొద్దున్న లెగ్గానే అని మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కమెంట్స్లో పెట్టండి. సో సబ్జెక్ట్లోకి వెళ్తే, పొద్దున్నే మనం ఎందుకు బ్రష్ చేస్తాం, ఎందుకు చేయాలి అంటే, నైట్ మనం భోజనం చేసిన తర్వాత చాలామందికి బ్రష్ చేసే అలవాటు ఉండదు. వాటర్ తాగేస్తే ఫుడ్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది, అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే, నైట్ మనం భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా ఇంకా నైట్ మనం పడుకుంటాం అన్నప్పుడు ఒకసారి బ్రష్ చేసుకొని పడుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. దానివల్ల ఏంటంటే, నోట్ లోపల ఎక్కడ కూడా మీకు రిమైనింగ్ ఫుడ్ కానీ మీరు తిన్న పదార్థాలు కానీ అవి ఏమీ నోట్లో ఉండవు. సో చిగుళ్ళు పళ్ళు కూడా బలంగా ఉంటాయి. ఒకవేళ బ్రష్ చేయడం, నైట్ బ్రష్ చేయడం మనకు అలవాటు లేదు కాబట్టి, ఒకవేళ నైట్ బ్రష్ చేయకపోతే ఏమవుతుందంటే, బ్యాలెన్స్ ఏదైతే ఫుడ్ కొన్ని పళ్ళ సందులో కానీ బాగా చివరి దంతాల దగ్గర కానీ చిగుళ్ళలో కానీ ఉండిపోయింది, ఏమవుతుందంటే అది నెమ్మదిగా మీకు డీకే కింద ఫామ్ అయ్యి మీకు పళ్ళలో క్యావిటీస్ రావడం, చిగుళ్ళు వాచిపోవడం, బ్లీడింగ్ అవ్వడం, పళ్ళ సందులు గ్యాప్స్ ఇంకా పెరిగిపోవడం అనేది సహజంగా డే బై డే జరిగే ప్రొసీజర్ అండి. దానివల్ల గారెలు కూడా పడతాయి, ప్లస్ మీకు నోరు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందా అన్న ఫీలింగ్ ఉండదు. మీకు ఎన్నిసార్లు బ్రష్ చేసినా మీకు అదే ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే, నైట్ మీరు ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours మీరు వాటర్ అది ఏం తీసుకోకుండా మీరు వాటిని ఆ ఫుడ్ ఆ బ్యాలెన్స్ అలా వదిలేసి మీరు పడుకుంటారు కాబట్టి, పొద్దుటి లేచేటప్పటికి అదంతా కూడా మీకు బ్యాడ్ స్మెల్ కింద వస్తూ ఉంటుందండి. అందుకనే మనం మార్నింగ్ బ్రష్ చేస్తాం. కానీ ఇక్కడతో సమస్య తగ్గదండి. ఎందుకంటే ఇవాళ తిన్నది రేపు పొద్దున్నే బ్రష్ చేస్తారు, మళ్ళీ రేపు నైట్ కూడా మళ్ళీ బ్రష్ చేయకుండా మళ్ళీ మార్నింగే బ్రష్ చేస్తారు. సో ఎవ్రీడే 8 to 10 hours మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ ఫుడ్ అలాగా ఎంతో కొంత నోట్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే, నెమ్మదిగా మీకు క్యావిటీస్, పళ్ళ సమస్యలు, గట్టి తినలేకపోవడం, సెన్సిటివిటీ, బ్లీడింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఎస్పెషలీ మన క్లినిక్ వచ్చేసి రాజమండ్రిలో ఉంటుందండి, కంబాల్ చెరువు దగ్గర. అంటే మీకు నందంగన్న జంక్షన్ నుంచి డౌన్ కంబాల్ చెరువు వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ జాన్సన్ డెంటల్ ఎక్స్టసీ అని ఉంటుందండి. సో బ్రషింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోండి. 1-2 సార్లు బాగా వాటర్తో పుక్లించండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఇలాంటి ప్రాక్టీస్ ఏమీ లేకపోతే ఒకసారి విజిట్ చేసి పళ్ళన్నీ ఒకసారి క్లీన్ చేయించుకొని తర్వాత ఎలాంటి పేస్ట్, ఎలాంటి బ్రష్లు వాడాలి అనేది మేము సజెస్ట్ చేస్తాం. మీ ఏజ్ని బట్టి, మీ పళ్ళకి చిగుళ్ళకి జరిగిన డ్యామేజ్ని బట్టి మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మేము ఇక్కడ సజెస్ట్ చేస్తామండి. ట్రీట్మెంట్స్ సింపుల్గా ఉంటాయి మా దగ్గర, పెయిన్లెస్గా ఉంటుంది. సో ఎవరన్నా పంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎక్కడ చేయించుకోవాలి ఏంటి, లేదంటే ఒక సజెషన్ తీసుకోవాలంటే డెఫినెట్గా మీరు మా క్లినిక్ని విజిట్ చేయొచ్చు. సో మా క్లినిక్ నేమ్ వచ్చేసి జాన్సన్ డెంటల్ ఎక్స్టసీ అండి. గూగుల్లో కూడా ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే రాజమండ్రిలో మీకు అడ్రస్తో సహా ఫోన్ నెంబర్ అది ఉంటుందండి. సో ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకొని ఒకసారి మమ్మల్ని విజిట్ చేయండి.